Okay, good evening students. So in yesterday class we discussed about magnesium matter problems, numerical problems. Okay, up to 29, that is couple will be completed, that is completed, couple concept completed. Now remaining problems in couple, potential agent work. అయితే మీకున్నటువంటి మెటీరియల్లో మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో కొన్ని పేజెస్ మిస్ అవ్వడం వల్ల నేను మళ్ళీ సపరేట్గా మెటీరియల్ పంపించాను కదా, ఆ మెటీరియల్ చూడండి. సో ఆ మెటీరియల్లో నేను ఆల్రెడీ దట్ ఈజ్ మనకి 15, 16, 17 ఆల్సో కంప్లీటెడ్. సో అవి ఆల్రెడీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్. సో 18 ఇంకా చూద్దాం ఇప్పుడు. 18. సో నేను సెండ్ చేసినటువంటి మెటీరియల్ చూడండి ఒకసారి. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 18. అఫ్ కోర్స్ ఇది కూడా మనం ఆల్రెడీ చేసాం. A magnet of length 10 centimeter and pole strength 0.5. సో రిపీటెడ్ బిట్స్కి నేను జస్ట్ ఫార్ములా రాస్తాను, మీరే సాల్వ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఆల్రెడీ చెప్పింది ఎస్టే క్లాస్లో నేను చెప్పినాయే. సో మ్యాగ్నెటిక్ లెంత్ 10 సెంటీమీటర్. సో లెంత్ ఇచ్చాడా, దట్ ఈస్ 2L, 10 సెంటీమీటర్ ఇచ్చాడు. మోస్ట్లీ చెప్పింది అయినా ఈ బిట్ కూడా. మ్యాగ్నెటిక్ లెంత్ 10 సెంటీమీటర్, పోల్ స్ట్రెంత్ వచ్చి పోల్ స్ట్రెంత్ దట్ ఈస్ స్మాల్ m 0.5 ఆంపియర్ మీటర్. ఓకే, ఈజ్ ప్లేస్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ స్ట్రెంత్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇచ్చాడా, దట్ ఈస్ 5 × 10⁻⁻5 Wb/m². మూమెంట్ ఆఫ్ కపుల్ అన్నా టార్క్ అన్నా ఈక్వల్ సేమ్ అన్నా, అండ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్నదే, కపుల్ అన్నదే, టార్క్ అన్నదే. సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు mb క్యాపిటల్ M b sin theta. టౌ ఈజ్ ఈక్వల్ టు m అంటే 2L small m into b sin theta. So by using this formula, so to calculate the moment of couple, that is torque. Do it now. Next 19 bit. A bar magnet of length 10 centimeter. లెంత్ ఇచ్చాడు ఇక్కడ కూడా 10 సెంటీమీటర్ ఇచ్చాడు అన్న. పోల్ స్ట్రెంత్ వచ్చి స్మాల్ m, దట్ ఈస్ 20 ఆంపియర్ మీటర్. మోస్ట్లీ చేసింది ఆయన, ఆల్రెడీ చేసిన బిట్లే. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను కొన్ని, అయితే కాకపోతే 1 or 2 బిట్స్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో మ్యాగ్నెటిక్ లెంత్ ఇచ్చాడు, పోల్ స్ట్రెంత్ ఇచ్చాడు, ఆల్రెడీ గివెన్. థీటా ఆల్సో గివెన్. థీటా వచ్చేసి 30 డిగ్రీ. ఇక్కడ థీటా ఎంతనా, థీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీ. ఎందుకురా చూసుకున్న ప్రాబ్లంలో నార్మల్ అన్నాడు. ప్రాబ్లం నెంబర్ 18 నార్మల్ థీటా ఈక్వల్ 90. ఇక్కడ థీటా 30 ఇచ్చాడు. ఓకే, ఫ్రమ్ ద మ్యాగ్నెటిక్ మీడియం. ఓకే, ఇఫ్ ద అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అర్త్ హారిజంటల్ కాంపోనెంట్ ఇచ్చాడు అన్న, BH ఇచ్చాడు. BH ఈజ్ ఈక్వల్ ఎంత, ఇది కూడా నిన్న చేసావరా, 320/4π ఆల్రెడీ రిపీటెడ్. ఓకే, దట్ ఈస్ ఆఫ్ కోర్స్ H లైన్ ఆంపియర్ పర్ మీటర్ ఇచ్చాడు. ఓకే, ద మూమెంట్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ కపుల్, దిస్ ఇస్ ఆల్సో టార్క్. సో B ఈజ్ ఈక్వల్ టు μ0H. దీన్ని ఇంకా మీరు B వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సేమ్ టౌ ఈజ్ ఈక్వల్ టు 2Lm into b sin theta. 2L ఇచ్చాడు, m ఆల్రెడీ గివెన్. ఓకే, థీటా ఆల్రెడీ గివెన్. ఓకే, సో b వస్తుంది. దీన్ని ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20. A bar magnet when placed in an angle of 30 degree to the direction of magnetic field induction. A bar magnet when placed at an angle of 30 degree. థీటా వాల్యూ 30 డిగ్రీ ఇచ్చాడు అన్న. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ ఇచ్చాడు. b వాల్యూ, b వచ్చేసి 5 × 10⁻⁻5 టెస్లా. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏ మూమెంట్ ఆఫ్ కపుల్ అంటే టార్క్ ఇచ్చాడు. టార్క్ విల్ బి గివెన్, దట్ ఈస్ 2.5 × 10⁻⁻6 న్యూటన్ మీటర్. ఓకే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈస్ 5 సెంటీమీటర్. సో లెంత్ అంటే 2L ఇచ్చేసాడు రా. 2L ఎంత, 5 సెంటీమీటర్. ఓకే, పోల్ స్ట్రెంత్ అడిగాడు, జస్ట్ స్మాల్ m. ఓకే, మీరేం చేస్తారు, టౌ ఈజ్ ఈక్వల్ టు mb sin theta తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ m క్యాలిక్యులేట్ చేసుకున్నానా. m వచ్చిన తర్వాత బట్ m అంటే ఏంది, 2L స్మాల్ m.
వచ్చేసింది. ఓకే 21. క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ కపుల్ రిక్వైర్డ్ టు కీప్ ద బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడు. బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ టార్క్ అడిగాడరా. మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ ఎం ఇచ్చాడు ఆల్రెడీ. ఇట్ ఈస్ 2 × 10⁻², ఆంపియర్ మీటర్ స్క్వేర్. టూ ఇంటూ 10⁻², ఆంపియర్ మీటర్ స్క్వేర్ కదా. ఓకే. Problem number 21. Okay, calculate the moment of couple. Okay, so we calculate torque. Calculate the moment of couple required to keep bar magnet of magnetic moment. So magnetic moment teacher already. Okay, in a uniform magnetic field induction B value, that is 36 × 10⁻⁻² Tesla. Of course 0.36 ఇచ్చాడు. నేను 36 10⁻⁻² Tesla రాశాను. At an angle కూడా ఇచ్చాడు. theta value 32. Okay. Already I told you in yesterday class. Okay, with the direction of magnetic field. Theta value with the direction of magnetic field, theta వచ్చేసి 30 degree ఇచ్చాడు. Tau is equal to the formula again mv sin. Do it now. Okay. Now 21 of course completed. Now let us start 22. 22 new problem. First ఇంతవరకు రాసుకోండి. So next one, problem number 22. Problem number 22 చూడరా. Two magnets of magnetic moments m and √2m. So ఒకదాని m ఇంకోదాని √3m are joined to form a cross అన్నాడు. సో joined to form a plus అన్న. ప్లస్ లాగా ఇచ్చాడు. అంటే ఇటు తీసుకుందాం లైక్ దిస్. అంటే జనరల్గా అయింది నీకు ఇంటిలా కనపడదు కానీ రొటేట్ అయింది లైక్ కొద్దిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందిరా, ఫస్ట్ ఇట్లా ఉంది, ఇది ఇనీషియల్ పొజిషన్. దెన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ తీటా విత్ రెస్పెక్ట్ టు అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అయింది. టూ మ్యాగ్నెట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ m and √3m ఆర్ జాయింట్ టు ఫార్మ్ ఏ క్రాస్. టు ఫార్మ్ ఏ క్రాస్ అన్నాడు వాడు. కాదు సింబల్ వచ్చి ప్లస్ లాగా ఇచ్చాడు వాడు. టు ఫార్మ్ ఏ క్రాస్. ఓకే, ఫుల్ స్టాప్. ద కాంబినేషన్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రీలీ ఇన్ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇన్ ఈక్విలిబ్రియం పొజిషన్ ద యాంగిల్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ m అండ్ ఫీల్డ్ ఈజ్ ద యాంగిల్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్ అన్నట. సో సపోజ్ ఇది BH డైరెక్షన్ అనుకున్నాను. ఓకే, ఒక దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ √3m, ఇంకో దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత జస్ట్ m. ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత 90 డిగ్రీ. ఓకే, అయితే ఈ √3m దీంతో ఎంత చేస్తుంది, దీంతో సపోజ్ దీంతో తేటా చేస్తే దీంతో ఎంత ఇది 90 - θ ఇది అంతేగా, 90 - θ. సో ఎంత మ్యాగ్నెట్స్ మధ్య యాంగిల్ 90 డిగ్రీ. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ బార్ మ్యాగ్నెట్ m మేక్స్ అన్ యాంగిల్ θ విత్ రెస్పెక్ట్ టు b. అయితే రిమైనింగ్ √3m ఈ బార్ మ్యాగ్నెట్ ఎంత యాంగిల్ చేస్తుంది 90 - θ. సో ఇది ఈక్విలిబ్రియం కండిషన్ టార్క్స్ బోత్ టార్క్స్ ఆర్ సేమ్. ఓకే, సో అంటే τ1 = τ2. ఈక్విలిబ్రియం కండిషన్ నెట్ ఫోర్స్ ఆర్ నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ విల్ బి 0. సో τ1 = τ2. τ అంటే ఏంట్రా mb sin θ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఏమవుతుంది mb sin θ. బోత్ ఆర్ సేమేగా. అయితే ఇక్కడ సో మనం దీన్ని τ1 అనుకుందామా, దీని టార్క్ τ2 అనుకుందాం. సో ఇక్కడ ఎంత అవుతుంది √3m, ఈ యాంగిల్ వచ్చి sin 90 - θ ఏమవుతుందిరా cos θ అవుతుంది అంతేగా. sin 90 - θ ఇది cos θ అవుతుంది. ఇది వచ్చేసి m be సో sin θ ఇది. ఇక్కడ కూడా b ఉందన్న, mb గెటింగ్ క్యాన్సిల్. సో √3 = tan θ, θ = tan inverse of √3, 60 degree. That is the answer. That is the answer. So problem number 22, 60 degree. ఇది దీని θ ఎంత 90 - θ, sin 90 - θ.
సో 90 by theta is nothing but what? Cos theta. నేను రాయలేదు, కావాలంటే మీరు రాసుకోవచ్చు. సో 90 by theta, that is cos theta. Okay. Problem number 23. A magnet of magnetic moment ఇచ్చాడు కదా, అంటే క్యాపిటల్ M 50 I cap ampere meter square is placed along the x-axis in a magnetic field V bar is equal to ఎంత ఇచ్చారా 0.5 I cap plus 3.0 J cap. Okay. Tesla. Torque acting on a magnet. Torque tau is equal to ఎంత? So tau equal to M bar cross B bar కదా. So tau is equal to M వచ్చి 50 I cap క్రాస్ ఇది 0.5 I cap ప్లస్ 3 J cap. ఓకేనా? సో మరి క్రాస్ ప్రొడక్ట్ I బార్ ప్లస్ I బార్ ఎంత అవుతుంది? 0. I బార్ ప్లస్ J బార్ ఎంత అవుతుంది? K బార్ ఆర్ K cap. 50 into 3 ఎంత? 150 Newton meter. That is the answer. Okay. Write down. So 150 K Newton meter. Next, problem number 24. Problem number 24. Sorry. The torque required to keep a magnet of length. So magnetic length ఇచ్చాడు కదా ఎంత? That is 2L అనుకోండి ఇది. Okay. A magnet of magnetic, the torque required to keep a magnet of length 20 centimeter. Okay. At 30 degree to uniform magnetic field. Theta value already given. That is 30. That is torque also given. That is 2 into 10 power minus 5 Newton meter. Problem number 24. So watch carefully. 2 into 10 power minus 5 Newton meter. Okay. The magnetic force on each pole is. Magnetic force again, na? So magnetic force on each pole అన్నాడు. సో మనకి ఇక్కడ సింప్లీ టౌ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా MB. టౌ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ MB sin theta. సో టౌ ఈజ్ ఈక్వల్ టు MB sin theta. టౌ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 2 ఇచ్చాడు. 2 into 10 power minus 5 M we don't know. Of course B కూడా ఇవ్వలేదు అనుకుంటా కదా. సో M అంటే 2L small m రాద్దాం ఇంటూ sin 30. ఓకే. సో 2 getting cancel అంతే కదా. సో దిస్ ఈస్ 10 power minus 5. సారీ దిస్ ఈజ్ ఎంత? 2L కదా. ఇది రిటర్న్ అనుకుంటా 2 into 10 power minus 2L వాల్యూ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే. M అని తెలియదు. ఓకే. ఇక్కడ B కూడా ఉంది. దిస్ ఈజ్ B. పోల్ స్ట్రెంత్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? sin 30 వచ్చి 1/2. sin 30 వచ్చి ఎంత? 1/2. సో 2 1s are 2 5s are. సో ఏమవుతుందని ఇక్కడ ఈ -2 ఇక్కడ -3 అవుతుంది. సో 1/5 అంతేగా ఇంటూ 10 power -3 ఈజ్ ఈక్వల్ టు MB. 1/5 అంటే 0.2. 0.2 into 10 power -3 that is equal to MB. అంటే 2 into 10 power -4 is equal to MB. MB is nothing but FA కదా. MB is nothing but FA నా. ఎందుకంటే F is equal to ఏంట్రా? F is equal to B into MA గా. Force is equal to magnetic field into pole strength. F is equal to మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ లో మీకు గుర్తుందో లేదో, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, దట్ ఈస్ మనకి ఎలక్ట్రిక్ రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ ఫీల్డ్. F is equal to E into Q. Q అంటే ఛార్జ్, E అంటే ఫీల్డ్. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే కనుక ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ QM. Q
QM అనేది పోల్ స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ m రాశాను అంతే. ఓకే, సో MB ఈజ్ నథింగ్ బట్ F. ఇక్కడ స్మాల్ m అంటే పోల్ స్ట్రెంత్, క్యాపిటల్ M అంటే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. బీ కేర్ఫుల్. ఓకే, మాస్ అనుకునేది గబుకని. దిస్ ద పోల్ స్ట్రెంత్. ఓకే, ఇదేంటిది డైపోల్ మూమెంట్. ఓకే, మీరు స్మాల్ ఎంని ఇట్లా QM కూడా రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, ఆన్సర్ వచ్చి 2 × 10⁻⁻4 న్యూటన్. సో 24 ఆప్షన్ 1. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ న్యూమరికల్ ప్రాబ్లం. ఎన్నోదబ్బాయి 25 చూడండి జాగ్రత్తగా. 25 ఏ మ్యాగ్నెటిక్ నీడిల్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ అంటే దట్ ఈజ్ స్మాల్ m ఇచ్చాడు. ఎంత ఇది 20 × √3 ఆంపియర్ మీటర్. ఈజ్ పివోటెడ్ ఎట్ ఇట్స్ సెంటర్. జాగ్రత్త చూడనా, ఇది బార్ మ్యాగ్నెట్. ఆఫ్ కోర్స్ ఈ సౌత్ అనుకుందాం, నార్త్ అనుకుందాం. పివోటెడ్ అంటే సెంటర్లో ఫిక్స్ చేశారా. పివోట్ మీన్స్ ఫిక్స్డ్ ఎట్ ది సెంటర్. మరి అప్పుడు టోటల్ లెంత్ ఎంత అవుతుంది? 2Lగా. టోటల్ లెంత్ 2L. ఓకే, బాగానే ఉంది. ఇట్స్ నార్త్ పోల్ ఈస్ పుల్డ్ ఈస్ట్ వర్డ్స్ బై ఎ స్ట్రింగ్. సో జాగ్రత్త చూడమ్మా, ఇదేంటి ఈస్ట్. సో ఏమైంది, ఇది ఈ డైరెక్షన్లోకి తిరిగింది అన్నాడు, స్ట్రింగ్ ద్వారా తిప్పాడు. నార్త్ సౌత్ అర్థమైందా చెప్పింది అంటే ఇది లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, ఇది ఎల్లో, ఇది కూడా ఎల్లాగా. ఓకే, ఓకేనా. ఇదేంటి, ఇది ఈస్ట్. ఈ డైరెక్షన్లో కొంత ఫోర్స్ అప్లై చేసి రొటేట్ చేసేదాన్ని. ఇట్స్ నార్త్ పోల్ ఈజ్ పుల్డ్ ఈస్ట్వర్డ్ బై స్ట్రింగ్. The horizontal force required to produce a deflection of 30 degree. Theta value ఇచ్చాడు, 30 degree ఇచ్చాడు. ఇది theta. ఇది theta 30 ఇచ్చాడు అంటే ఇది theta. ఓకే, సో horizontal force అంటే ఇదేగా, ఇట్లా ఫోర్స్ అప్లై చేశాడంట. The horizontal force required to produce a deflection of 30 degree from the magnetic meridian position. This is the magnetic meridian position ఇంకా 30 degree rotate అయింది. ఓకే, టేక్ BH ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోమన్నారా, హారిజాంటల్ కాంపోనెంట్ BH వచ్చేసేసి -4 టెస్లా, 10⁻⁻4 టెస్లా ఈజ్ అన్నది. ద హారిజాంటల్ ఫోర్స్ కావాలి మనం, జాగ్రత్త చూడండి. ఇది హారిజాంటల్ ఫోర్స్ అంటే దీని ఏమంటాం మనం, లైక్ దిస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ఎస్టే క్లాస్ దట్ ఈస్ టార్క్ కాన్సెప్ట్. ఓకే, దట్ ఈజ్ వర్క్ ఎనర్జీ పవర్. సారీ, అది దట్ ఈజ్ రొటేటరీ మోషన్లో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. దిస్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది పివోటెడ్ కదా. ఓకే, ఇది పివోటెడ్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. దాని చూడండి, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది వచ్చేసి L. దీన్ని మనం ఏమనుకుందాం, X అనుకుందాం, అంతే కదా. తిరిగిందనా, ఇది X, ఇది L. ఓకే, సో మరి ఈ ట్రయాంగిల్ ఇంకా జాగ్రత్త చూడమ్మా. ట్రయాంగిల్ OABలో కాస్ తీటా ఎంత చెప్పండి నాకు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ XY, హైపోటెనస్ అంటే L. X ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందా, L కాస్ తీటా వచ్చింది. ఓకే, ఇది ఇట్లా ఉంచేసేయండి. X ఈజ్ ఈక్వల్ టు L కాస్ తీటా. మనం ఫోర్స్ అప్లై చేయటం వలన ఈ బాడీ లేదా ఏంటిది మ్యాగ్నెటిక్ డైపోల్ ఏమవుతుంది, సర్క్యులర్ మోషన్కి వచ్చింది. అంటే ఈ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. టార్కే కదా. సో టార్క్ నేను టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా MB sin θ. అదే కదా ఫార్ములా, MB sin θ. ఓకే, ఇది యాక్చువల్గా మీకు అప్లికేషన్స్లో చెప్పుకుండాలి, అప్పుడు మిస్ అయిందనా. జాగ్రత్త చూడండి.
చూడండి ఒకసారి టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ సైన్ థీటా. సో టౌ అంటే ఏంటిరా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇదే కదా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో ఎఫ్ ఇంటూ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ సైన్ థీటా. ఎం అంటే ఇట్ ఈజ్ 2l స్మాల్ ఎం బి సైన్ థీటా. థీటా ఆల్రెడీ ఇచ్చాడు అనుకో, ఆఫ్ కోర్స్ సైన్ థీటా రాసుకోండి ప్రస్తుతానికి. ఎం అంటే తెలుసు కదా 2l ఎం, 2l స్మాల్ ఎం. ఓకే, ఇప్పుడు చూడండి ఎఫ్ అడిగింది ఎఫ్, ఎక్స్ ఎంత వచ్చింది మనకి ఎల్ కాస్ థీటా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు రిమైనింగ్ 2l ఎం బి సైన్ థీటా. ఎల్లో గెటింగ్ క్యాన్సిల్. ఓకేనా? సో వాడు అడిగింది మనని హెచ్ ఇచ్చాడు ఆల్రెడీ, హెచ్ హారిజాంటల్ ఫోర్స్ అడిగాడు, జస్ట్ ఫోర్స్ అడిగాడు అబ్బాయి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2m tan థీటా, అంతే కదా, క్రాస్ మల్టిప్లికేషన్ సైన్ థీటా బై కాస్ థీటా tan థీటా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎం ఎంత ఇచ్చాడురా 20√3, బి ఎంత ఇచ్చాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 10⁻⁻4 ఇంటూ tan 30 ఎంత 1/√3గా, √3 getting cancelled. F is equal to 2 into 2 4, 40 into 10⁻⁻4 లేదా 4 into 10⁻⁻3 నా. ఓకే, న్యూటన్ మీటర్, సారీ న్యూటన్స్, ఓన్లీ న్యూటన్స్. సో ప్రాబ్లం నెంబర్ 26 now. ఆప్షన్ 1 అయినా 25 ఆప్షన్ 1. నెక్స్ట్ 26 చూడండి ఒకసారి. అన్నీ ఈజీగానే ఉంటాయి, ఇబ్బంది లేదు. ఈ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడు అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే క్యాపిటల్ ఎంఏగా, దట్ ఈస్ 1.5 ఆంపియర్ మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా జౌల్ పర్ టెస్లా రాసుకోవచ్చు. అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడు. ఓకే, ఇట్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు 0.22 టెస్లా. ఓకే, బార్ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఓకే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉందంట. ఓకే, వర్క్ డన్ ఇన్ టర్నింగ్ ద మ్యాగ్నెట్ ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్. జాగ్రత్త చూడరా రై, ఇది సౌత్ నార్త్ రా, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా, ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావు. ఓకే, సో మరి జనరల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ ఎట్లుంటుందా, ఇట్లా ఉండిద్ది, సౌత్ నుంచి నార్త్ ఉండిద్ది. దిస్ ఇస్ ఎం అంటే ఎమ్ బి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉండి థీటా ఈక్వల్ 0 డిగ్రీ. థీటా ఎంతమ్మా 0 డిగ్రీ. ఈ థీటా 1 అనుకోండి, థీటా 1 0 డిగ్రీ. ఓకే, ఇప్పుడు ఏం చేశారు, దీన్ని ఎగ్జాక్ట్గా 180 తిప్పాడండి. ఓకే, ద వర్క్ డన్ ఇన్ టర్నింగ్ ద మ్యాగ్నెట్ ఆపోజిట్ ద ఫీల్డ్ డైరెక్షన్ అండ్ టార్క్ రిక్వైర్డ్ టు కీప్ ఇన్ దట్ పొజిషన్ ఆర్. సో ఈ పొజిషన్ ఇంకా 180 తిప్పాడు, వర్క్ డన్ ఎంత, టార్క్ ఎంత అన్నాడు. సో వర్క్ డన్ యు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంబి కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. థీటా 2 ఎంతనా 180 డిగ్రీ. 180 రొటేట్ చేశాడు అన్న, ఈ పొజిషన్లో ఉన్నదాన్ని కాస్త ఇది ఇటు తిప్పాడు, నార్త్ సౌత్ డైరెక్షన్. ఎం ఇటు వచ్చేసింది, బి అంటే ఉంది. ఓకే, ఫైనల్ పొజిషన్. సో యు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి, ఎం ఎంత 1.5 అంటే 3/2గా, బి ఎంత 0.22. ఓకే, కాస్ థీటా 1 0, కాస్ 0 ఎంత 1, కాస్ 180 ఆఫ్ కోర్స్ -1 అంటే 2 అవుతుంది. ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 గెటింగ్ క్యాన్సిల్. సో అల్టిమేట్లీ ఎంత అవుతుంది 0.66 జౌల్స్. దట్ ఈస్ ద వర్క్ డన్. ఓకే, W1 పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఒకటే. సో నెక్స్ట్ వాడు అడిగింది ఏంటంటే టార్క్ అడిగాడు. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ ఏంటన్నా ఇక్కడ రాస్తారు, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంబి సైన్ థీటా. థీటా ఎంత జరిగింది 180, సైన్ 180 ఎంత 0 కదా, టార్క్ 0, టార్క్ వచ్చేసి 0. ఓకే, టార్క్ రిక్వైర్డ్ టు కీప్ ఇన్ దట్ పొజిషన్ అన్నాడు. ఈ పొజిషన్లో అదే 180 డిగ్రీ పొజిషన్లో ఉండటానికి టార్క్ ఎంత అప్లై చేయాలి, టార్క్ 0 అవుతుంది. ఓకే, రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్
is a very most important bit. 27. Very most. A coil in the shape of equilateral triangle of side L. Coil ni equilateral triangle convert చేశారా side L. Okay. Between the pole pieces of a permanent magnet such that B in a plane of the coil. Okay. If due to a current I, ఇందులో ఎంత current flow ఉందిరా? I current flow in the triangle. Thought tau acts on it. The side L of the triangle is L అడిగారా? L అడిగారు. Actually tau is equal to NVA. NVA sin theta. ఇక్కడ యాంగిల్ తీటా అనేది జారి చూడమ్మా. తీటా వచ్చి 90 డిగ్రీ. ఎందుకు 90 రా? ఈ ప్లేన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా ఉంది అంటే 90 అవుట్వర్డ్స్ ఉంది. సో ఇది 1 అవుతుంది. సో టౌ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చి 1గా. సో ఏంటి ఇక్కడ BIA. ఏ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చి హాఫ్ ఇంటూ బేస్ L ఇంటూ హైట్. హైట్ ఎంత? హైట్ ఇట్ ఈస్ √3/2L కదా. సో √3/2 ఇంటూ L అంతే కదా హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ √3/2 ఇంటూ L. సో ఏరియా. ఓకే. సో నౌ tau is equal to BI. So that is 4L square √3. Okay, on cross multiplication 4 tau by BI is √3 there. That is equal to L square. L is equal to what? 2 tau by √3 BI whole to the power of 1/2. That is the answer. Okay. 2 tau √3 BI whole to the power 1/2. That is the option 2 na. So very most important numerical problem. 2 times ఇచ్చారు. నీట్లో 2 times ఇచ్చారు. Next 28. A bar magnet of magnetic moment. A bar magnet of magnetic moment at the 5 ampere meter square. So M ఇచ్చాడు బై ampere meter square. Okay. Is suspended in a uniform magnetic field of strength. Okay, magnetic field strength ఎంత ఉంది? 2 టెస్లా ఉంది. అంటే బార్ మ్యాగ్నెట్ని మీరు ఈ లెసన్ న్యూమరికల్స్ సాల్వ్ చేయాలంటే మీరు లెసన్ ఒకసారి పర్ఫెక్ట్గా చదవాలి. A bar magnet kept. Bar magnet is nothing but dipole. A dipole is kept in a uniform magnetic field. Torque will be acting on it. There also potential energy also is there. Okay. I showed the formulas తెలుసుండాలి. So a bar magnet of magnetic moment 5 ampere meter square is suspended in a uniform magnetic field of strength 2 Tesla, makes an angle theta value 60 degree. Okay. With the direction of field. Okay. Potential energy of the magnet in that position. Potential energy and the formula. Potential energy U is equal to minus MB cos theta. Minus M అంటే ఎంతనా? Minus M అంటే 5. B value 2. Cos 60 1/2 cancel. So U is equal to just minus 5 joules. 29. A bar magnet of magnetic moment 1.5 joule per Tesla. Magnetic moment ichadu 1.5. That is equal to 3/2 joule per Tesla. Okay. Lies aligned with the direction of uniform magnetic field. U is magnetic field which 0.22 Tesla. Okay. Bar magnet ఎట్లా ఉందన్నా along the field direction లో ఉంది. యాడ్ చూడండి. సపోజ్ ఇది ఫీల్డ్ అనుకుంటే ఇది ఫీల్డ్ అనుకుంటే ఈ డైరెక్షన్ లో బార్ మ్యాగ్నెట్ ఉందిరా. South to north. Okay. The amount of work required by an extra torque to turn the magnet so as to align its magnetic moment. First one, normal to the field direction, opposite to the field direction. So normal to the field direction అంటే ఇది ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉందిరా? θ1 = 0 డిగ్రీ. తర్వాత ఏం చేశాడంట? ఇటు తిప్పాడంట, 90 తిప్పాడు. అంటే సౌత్ నార్త్ అన్న. θ2 ఎంత అయింది ఇప్పుడు? 90 డిగ్రీ. ఫస్ట్ ఇది చేయాలి.
ఏమన్నాడు, వాట్ ఈస్ ద వర్క్ రిక్వైర్డ్ టు టర్న్ ద మ్యాగ్నెట్ బై 90 డిగ్రీ ఫ్రమ్ θ1 0 టు 90 డిగ్రీ, టార్క్ ఎంత, అதாவது వర్క్ డన్ ఎంత అన్నాడు. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు U ఈజ్ ఈక్వల్ టు MV cos θ1 మైనస్ cos θ2. ఓకే, U ఈజ్ ఈక్వల్ టు M ఎంత ఇచ్చాడు 3/2. ఓకే, M B వాల్యూ ఎంత ఇచ్చాడు 0.22. ఓకే, θ1 0, cos 0 ఎంత 1, cos 90 ఎంత 0. ఓకే, 0.11. U ఈజ్ ఈక్వల్ టు 0.33 జౌల్స్. ఫస్ట్ వచ్చేసి అంటే ఆప్షన్ 1. రెండో చూడండి, ఆపోజిట్ ద ఫీల్డ్ డైరెక్షన్. ఆపోజిట్ ద ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఈ పొజిషన్ ఇంకా తిప్పి ఇక్కడ తిప్పాడు, అల్టిమేట్గా ఇట్లా వచ్చింది. అది అంటే నార్త్ సౌత్ అయింది. ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఇక్కడ θ2 ఎంత అయింది ఇప్పుడు ఈ కేసులో 180 డిగ్రీ, θ1 ఎంత 0, θ2 180 డిగ్రీ. డూ ఇట్ నా U ఈజ్ ఈక్వల్ టు MB, అఫ్కోర్స్ 2MB మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ at what angle, θ ఈక్వల్ టు 180 డిగ్రీ. సో 2MB అవుతుంది, అంటే దీని డబల్ అవుతుంది అంతే, 0.66 జౌల్స్, డబల్ అంతే. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మినిమమ్ ఎట్ వాట్ యాంగిల్. పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉండాలి అంటే సో దట్ ఈజ్ మనకి θ ఈక్వల్ 90 డిగ్రీ తీసుకున్నారనుకోండి, మామూలుగా పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అంటే θ ఈజ్ ఈక్వల్ 90 తీసుకుంటే జనరల్గా మీకు ఏమవుతుంది, ఇక్కడ సో ఇది 0 అవుతుంది, ఇక్కడ మీకు 0.33 వస్తుంది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అన్నప్పుడు θ వాల్యూ 180 తీసుకోవాలి. ఇక్కడ ఒక నిమిషం, 3 కేసులు మనం ఇక్కడ జనరల్గా చెప్తాం, 3 కేసెస్. అది ఏంటంటే జాగ్రత్త చూడరా, పొటెన్షియల్ ఎనర్జీ -MV cos θ. దిస్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇఫ్ θ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ రాస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత -MV ఈజ్ ద నెగిటివ్. θ ఈజ్ ఈక్వల్ టు 90 రాస్తే U ఈజ్ ఈక్వల్ టు 0. θ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ రాస్తే దట్ ఈజ్ U ఈజ్ ఈక్వల్ టు వాట్ MV. ప్లస్ 180 -1 మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇది మినిమం కండిషన్ అనా నెగిటివ్, ఇది 0 కండిషన్. ఇక్కడ 0 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్, so next numerical there children, problem number 30. Problem number 30, a bar magnet of magnetic moment 2, capital M వచ్చేసి 2 ఇచ్చాడు ఆంపియర్ మీటర్ స్క్వేర్, is free to rotate about a vertical axis passing through its center. Of course bar magnet pass center కూడా పాస్ అయింది. The magnet is released from rest. The magnet is released from rest from east-west direction. Okay. The kinetic energy of the magnet as it takes north-south direction. As it takes north-south direction. Take B is equal to 25 10 power -2 Tesla. Okay. So here kinetic energy is nothing but potential energy. Generally potential energy is MV cos θ. There చూడండి, a bar magnet of magnetic moment ఇచ్చాడు, is free to rotate about its vertical axis passing through its center. Okay, బాగానే ఉంది. The magnet is released from rest. Rest అంటే ఏ పొజిషన్ ఉన్నట్టు, the bar magnet is along the direction of Earth's magnetic field లో ఉన్నట్టు. So from rest east to west direction, అక్కడి నుంచి ఏమైంది, the kinetic energy of the magnet as it takes నార్త్ సౌత్ డైరెక్షన్. ఒకసారి జాగ్రత్త, ఇది బార్ మ్యాగ్నెట్, ఆఫ్ కోర్స్ సౌత్ నార్త్ అనుకోండి. ఇప్పుడు జనరల్గా బార్ మ్యాగ్నెట్ ఏ పొజిషన్లో ఉందనా, ఇది ఈస్ట్ ఇది వెస్ట్.
ఇక్కడి నుంచి ఎటు తిప్పాడు, సౌత్ నార్త్ అనుకోండి, ఎటు తిప్పాడు, ఇటు తిప్పాడా, ఇదేంటిది నార్త్ నార్త్, ఇది సౌత్, అంతే కదా. జియోగ్రఫిక్ నార్త్ సౌత్ రూల్, వెస్ట్ ఈస్ట్. ఓకే చూడండి, ద kinetic energy of the magnet as it takes north to south direction is, kinetic energy is nothing but potential energy కదా. ఓకే, కరెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎంత తిప్పాడు, 9 తిప్పాడు. అంటే ఇనీషియల్ ఎంత ఉంది అబ్బాయి, ఇనీషియల్ వచ్చి ఇక్కడ రాస్తున్నానులే, θ1 వచ్చి 0 డిగ్రీ, θ2 వచ్చి 90 డిగ్రీ. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత, U is equal to mb cos θ1 minus cos θ2. ఓకే, U is equal to m వచ్చి 2, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు, ఇంటూ 10⁻⁻6. ఓకే, cos θ1 cos 0 డిగ్రీ 1, θ2 90 డిగ్రీ అంటే 0. ఓకే, U is equal ఎంత అల్టిమేట్గా 50 into 10⁻⁻6 joules, 50 microjoules. ఓకే 30. ఓకే, రైట్ డౌన్ అన్న, నీట్గా రాసుకోండి. ఓకే, రైట్ డౌన్. సో నెక్స్ట్ వన్, problem number 31. A short bar magnet placed with the axis at 30 degree with the external field of a bar magnet placed with its axis at 30 degree. Theta ఇచ్చారా. ఓకే, external magnetic field of ఎంత ఇచ్చాడు, magnetic field B వచ్చేసి 800 Gauss. 800 Gauss అంటే Gauss equal to 10⁻⁻4 Tesla అన్నాం. 8 into 10⁻⁻2 Tesla ultimately. Experiences torque కూడా ఇచ్చాడు రా, ఎంత ఇచ్చాడు, 16 into 10⁻³ రాదాన్ని న్యూటన్ మీటర్. ఓకే, ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అన్నాడు. ఓకే, టౌ ఈజ్ ఈక్వల్ టు mv sin 30 degree. ఓకే, డూ ఇట్ నా, ఎమ్ ఇచ్చాడా, ఎంఏ కనుక్కోమన్నాడు, రై, m is equal to tau by b sin 30 degree. చేసాను అది. నెక్స్ట్ వన్ ఫార్ములా రాస్తాను, చేసేసాను. నెక్స్ట్ వన్ రా, బార్ మ్యాగ్నెట్ ఈజ్ రీప్లేస్డ్ బై సోలనాయిడ్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇచ్చాడు. ఎంత, 2 into 10⁻⁻4 మీటర్ స్క్వేర్, నంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చి 10 క్యూబ్. ఓకే, బట్ ఆఫ్ సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ సేమ్ ఏరా, ఎంత వస్తే అంత ఇక్కడ వస్తుంది కదా, ఎంత వస్తుంది ఇక్కడ, టౌ వచ్చి 16 into 10⁻³ డివైడెడ్ బై బి వచ్చి 8 into 10⁻² into sin 30 1/2 కదా, 2 1s are 2 4s are 4 1s are 4 4s are ప్లస్ 2 అంటే 0.4 వస్తుంది. ఇది 0.4 ఆంపియర్ మీటర్ స్క్వేర్. ఓకే, దెన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సోలనాయిడ్ అడిగారు బాయ్. సో దెన్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సోలనాయిడ్, యాక్చువల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏదో m is equal to NIA. ఎంత తెలుసు, 5 తెలీదు, m తెలుసు కదా. సో I is equal to m/NA, అంతేనా, చేసేయాలి, మీరే చేయాలి రైట్. 32 టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చూడండి. అప్లికేషన్స్ ఒకసారి చదవాలన్నా, అప్లికేషన్ చదివితే ఈజీగా ఉంది. టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చూడండి. A long bar magnet of time period T is cut into 4 equal parts by cutting a perpendicular to both length and breadth. Time period of each part చూడండి ఒకసారి. ఇక్కడ ఇది బార్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్ అనుకోండి. ఎన్ని పార్ట్స్ చేశాడు, ఇట్లా 4 పార్ట్స్ చేశాడు. n పార్ట్స్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ n పార్ట్స్ చేశాడు అనుకోండి. టైం పీరియడ్ జనరల్ ఫార్ములా ఏంటి, T is equal to 2π into root of I/mb. అర్థమైనా చెప్పింది. ఇప్పుడు యాక్చువల్గా I అంటే ఏంది,
I is equal to ml square by 12. ml square by 12. ఎడ్ చేశాడు నన్ను, సారీ వాడు ఎడ్ చేశాడు, హారిజెంటల్ చేయలే. హారిజెంటల్ చేస్తే టైం పీరియడ్ వచ్చి టీఏరా, డస్ నాట్ చేంజ్. And if the bar magnet is cuts along its length, okay, time period of the bar magnet does not change. Okay, బాగా పెట్టుకోవాలి, అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఉందో మీరు చూసుకోండి. సో వీడు ఎట్ చేయలేదు, ఎట్ చేసినాడు, కట్స్ ఇంటూ ఇట్లా కట్ చేసాడు, ఇట్లా కట్ చేయలేదు, ఇట్లా చేయలేదు, ఇట్లా కట్ చేస్తే టైం పీరియడ్ టీ డాష్ ఈక్వల్ టు టీఏ. సో వీడు ఏం చేశాడు అంటే, ఇది బార్ మ్యాగ్నెట్ కదా, ఇట్లా కట్ చేసాడు, 1 2 3 4 ఇట్లా కట్ చేసాడు, 4 పీసెస్ చేసాడు. సో n పీసెస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఈచ్ పీస్ యొక్క మాస్ ఎంత, 4 పీసెస్ కాబట్టి 4/m. మాస్ ఏమైందిరా, m/4. సపోజ్ n పీసెస్ చేశాడు అనుకుందాం, n పీసెస్ చేస్తే ఈచ్ పీస్, ఇది మాస్ ఇది moment of inertia is equal to ml square by 12. Okay, then this is the moment of inertia of the rod, that is bar magnet. So ఇది ఏమవుతుందన్న, మాస్ వచ్చి n పార్ట్స్ అవుతుంది, అంటే m/n బార్ magnet. సో లెంత్ ఇటు కట్ చేస్తే లెంత్ కూడా n పార్ట్స్ అవుతుంది కదా, సో l/n హోల్ స్క్వేర్, అంటే ml స్క్వేర్ 12 ఉందిగా, ml స్క్వేర్ ఇది ఏమవుతుంది, n క్యూబ్డ్ బై 12. సో అల్టిమేట్గా I డాష్ వచ్చి I/n క్యూబ్ అయింది, I డాష్ వచ్చి I/n క్యూబ్ అయింది. ఓకే, మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంది, 2Lm. ఇట్లా కట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్లా కట్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఇది m హోల్ స్ట్రెంత్ డస్ నాట్ చేంజ్, బట్ లెంత్ వచ్చేసి n పార్ట్స్ అవుతుంది, లెంత్ కూడా n పార్ట్స్ అవుతుందిగా. సో అల్టిమేట్గా న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ m డాష్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ వాట్ m/n. n పార్ట్స్ చేస్తే ఇట్లా నెంబర్ ఆఫ్ పార్ట్స్ n పార్ట్స్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చి I/n క్యూబ్, మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి m/n. సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, t డాష్ ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ I అంటే ఆఫ్ కోర్స్ ఎంత వచ్చింది, I/n3 డివైడెడ్ బై m అంటే m/n ఇంటూ 3 కదా, ఓకేనా, క్యాన్సిల్. ఎంత ఉందిరా, n స్క్వేర్ ఉంది, n స్క్వేర్ బయటకు వస్తే n అవుతుంది, 2π/n I/mv లైక్ దిస్. అంటే t డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, t/n అయింది, t డాష్ ఈక్వల్ ఎంత అయిందిరా, t/n అయింది. ఇక్కడ ఎన్ని పార్ట్ చేసాడు, 4 పార్ట్ చేసాడు కాబట్టి t/4. ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ అన్న, మీకు వాడు 4th ఆప్షన్ ఇచ్చాడు, దట్ ఈస్ ద రాంగ్. 32 ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో మీకు అప్లికేషన్స్ అయితే తెలిసిపోయింది, అప్లికేషన్స్లో ఉండి మీరు నోట్స్ రాసుకొని ఉంటే అప్లికేషన్స్ ఇవన్నీ ఉండే. చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి మ్యాగ్నెటిజం మ్యాటర్ చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది, మ్యాగ్నెటిజం మ్యాటర్ చాప్టర్ పార్ట్ 1 2 3 వీడియోస్ చూడండి ప్లేలిస్ట్. సో నెక్స్ట్ వన్ 33 రా. Two magnets are placed one above the other. Two magnets are placed one above the other with like poles together with the time period of this combination is 10 seconds. ఒకసారి ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పిందేనా. సో నార్త్ సౌత్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుందా, సో దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m1 అనుకుందాం, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ m2 అనుకుందాం, ఓకేనా. సో m2 అనుకుంటే నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ కాబట్టి m1 + m2. ఓకే, ఇక్కడ ఈ కేసులో టైం పీరియడ్ వచ్చేసి ఈ కేసులో టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు అంటే 10 seconds ఇచ్చాడు. ఈ కేసులో టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 10 seconds ఇచ్చాడు. నెక్స్ట్ నౌ దే ఆర్ ప్లేస్డ్ వన్ అబోవ్ ద అదర్ విత్ అన్లైక్ పోల్స్. సో అన్లైక్ పోల్స్ పెట్టాడు ఈసారి.
సస్పెండ్ చేశాను రెండింటిని కూడా. అన్లైక్ నార్త్ సౌత్, సౌత్ నార్త్, ఏమవుతుంది నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మైనస్ m1 మైనస్ m. ఎట్లా అవుతుంది తెలుసంటే ఏంటిది ప్యారలల్ వెక్టర్ ఎడిషన్ రా, సేమ్ డైరెక్షన్ కాబట్టి తేడా ఇప్పుడు 0 డిగ్రీ cos 0 1 అవుతుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, a ప్లస్ బి ఓన్లీ a ప్లస్ బి, ఇది a మైనస్ బి అంతే. ఓకేనా? సేమ్ డైరెక్షన్ లేదు, ఇక్కడ ఆపోజిట్. తేడా వాల్యూ ఎంత 180. జనరల్గా ఈ ఫార్ములా తీసుకోండి రా, జస్ట్ m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1 m2 cos theta లైక్ దిస్. ఇది m నెట్, ఇక్కడ m నెట్ వచ్చి ఎంత అవుతుంది m1 ప్లస్ m2. ఇక్కడ తేడా ఎంత 180 డిగ్రీ, ఆపోజిట్ కదా 180, m1 మైనస్ m2 అవుతుంది. ఇక్కడ m నెట్ వచ్చేసి ఈ కేసులో. సో ఇది t2 ఎంత ఇచ్చాడు వాడు టుగెదర్ సేమ్ 20 సెకండ్స్ ఇచ్చాడు, ఇక్కడ 20 సెకండ్స్ ఇచ్చాడు. ఓకే, ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అడిగాడు. ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆల్రెడీ we know time period is equal to 2 pi into root of I by mb కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. అంటే టైం పీరియడ్ ప్రపోర్షనల్ టు 1 by root m, t ప్రపోర్షనల్ టు 1 by root m అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు t1 by t2 is equal తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి. సెకండ్ వన్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2. ఓకే, బాగానే ఉంది. సో t1 by t2. ఓకేనా? సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనం సింప్లిఫై చేసి మనకు కావాల్సింది ఏంటి వాడండి m1 by m2. స్క్వేరింగ్ బోత్ సైడ్ చేసుకోండి. m1 by m2 ఈజ్ ఈక్వల్ టు, సో మనకి సో t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ బై t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ వస్తుంది. సింప్లిఫై చేసుకోండి. సో మనకి మరి t1 ఎంత, t1 వచ్చి 10, 10 స్క్వేర్ అంటే ఎంత 100, t2 స్క్వేర్ ఎంత దట్ ఈస్ 400 డివైడెడ్ బై ఇది కూడా అంతే కదా. అంటే మీకు ఇక్కడ t2 t1 t2 t1 400 మైనస్ 100 300, 100 100 క్యాన్సిల్ అవుట్, 5/3 దట్ ఈస్ ద ఆన్సర్. m1 by m2 ఈక్వల్ టు 5/3 దట్ ఈస్ 5:3. సో 33 ఆప్షన్ 3 yes correct. 34 number. So a bar magnet suspended in a field of induction, magnetic field ఇచ్చాడు అన్న మనకి ఎంత ఇచ్చాడు 1.5 అంటే 3/2 కదా. 1.5 into 10⁻⁻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 ⁻
t value 5/3 seconds. The moment of inertia over the axis of suspension is moment of inertia అంతేగా moment of inertia I value ఎంత ఇచ్చాడురా అది కూడా 1.5 ఇచ్చాడు అబ్బాయి -4 ఓకే the magnetic moment of the torque ఏంటి ఫార్ములా T is equal to 2 pi root of I by mv do it మనం అనుకోవాల్సిన ఏంట్రా m చేస్తాను చేసేయండి ఇంకా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ 35 with a standard rectangular bar magnet of length L, breadth B. B is very very small compared to the length. Magnetic moment M. Okay. The time period of magnet in the vibration magnetometer is 4 seconds. Okay. If the magnet is cut normal to its length into 4 pieces, magnet mean 4 నార్మల్గా సారీ ఇది లెంత్కి నార్మల్గా 4 పీసెస్ కట్ చేశాడు. n పీసెస్ కట్ చేస్తే ఫార్ములా ఏంటా t డాష్ ఈక్వల్ టీ బై ఎన్ఏగా. సో టీ బై ఎన్ని పీసెస్ 4 పీసెస్. సో n ఈక్వల్ ఎంత 4. ఓకే టీ వాల్యూ ఎంత ఇచ్చాడు అది కూడా 4 4/4 గెటింగ్ క్యాన్సిల్. సో టైం పీరియడ్ ఆఫ్ ఈచ్ పీస్ వచ్చి 1 ఓన్లీ 1 సెకండ్. నెక్స్ట్ 36 ఓకే ఏమైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ నిదానంగా చూడండి వీడియో, ఇంకోసారి బ్యాక్ వచ్చి చూడండి. కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చెప్పాల్సింది.
25, 36. A bar magnet is oscillating in a magnetic field and its frequency is frequency of 10 hertz. If another identical piece of brass be placed over that magnet, ఒక మ్యాగ్నెట్ ఉందా సస్పెండ్ చేశారు ఇట్లా, దీనికి నార్త్ సౌత్ ఉంది, దీని మీద సేమ్ మాస్ ఇంకో పీస్ పెట్టారు. ఇది మ్యాగ్నెట్ కాదు, ఇది ఒక బాడీ, సేమ్ వెయిట్, సేమ్ మాస్ సేమే, దీని మాస్ ఏమే ఎమ్, ఇది కూడా ఎంఏ, మాస్ సేమ్. ఓకే. If another identical piece of brass is placed over that magnet, frequency of that combination in that field, దీని యొక్క ఫ్రీక్వెన్సీ అడిగాడు, అంటే F2 అడిగాడు అబ్బాయి. దట్ ఇస్ వాల్యూ ఆఫ్ F2. ఇప్పుడు టైం పీరియడ్ అయిన ఫార్ములా T is equal to 2 pi into root of I by mb. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు టైం ఇది ఫ్రీక్వెన్సీ 1 by F గా, అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఫ్రీక్వెన్సీకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రిలేషన్ ఏంటో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. F proportional to మ్యాగ్నెటిక్ మూమెంట్ కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్, ఇక్కడ అది అవసరం లేదు మనకి. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంది ఇనర్షియా I రూట్ I, అంటే F1 by F2 is equal to square root of I2 by I1. ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ I1 అంటే IA, I2 అంటే ఎంత, యాక్చువల్ I is equal to ఏంటనా, I is equal to ml square by 12 కదా, ml square by 12. ఇక్కడ ఏది మాస్ ఏమైంది, ఇక్కడ సేమ్ మ్యాగ్నెట్, సారీ ఇది మ్యాగ్నెట్, ఇది సేమ్ పీస్, అది మ్యాగ్నెట్ కాదు, సేమ్ పీస్ ఇది. ఓకే, ఒక జస్ట్ రెక్టాంగులర్ బ్లాక్ ఆఫ్ సేమ్ మాస్, అంటే మాస్ ఏమైంది డబుల్ అయింది. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, డబుల్ అవుతుంది, 2y అవుతుంది. I2 వచ్చి 2y అవుతుంది. సో I2 వచ్చి 2y అయింది, I1 వచ్చి IA గెట్ క్యాన్సిల్ అవుట్, F1 వచ్చి ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు, F2 we don't know, that is root 2 by 1. F2 ఎంత అప్పుడు 10 by root 2 hertz, that is the answer. 36. సో ఫార్ములా నేను రాస్తాను, మీరు చేసేట. 37 నేను చేయొచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఒకసారి మీరు లెసన్ కనుక పర్ఫెక్ట్గా చూసారంటే ఈజీగా చేసేస్తారండి, ఇబ్బంది ఏం లేదు. ఇన్ ద ఫిగర్ మ్యాగ్నెటిక్ నీడిల్ హ్యాస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు, అది 6.7 into 10⁻⁻² ఆంపియర్ మీటర్ స్క్వేర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇచ్చాడు అబ్బాయి, 7.5 10⁻⁻6 kg meter square. It performs 10 complete oscillations in 6.7 seconds. And frequency ichchada, number of oscillations made by particle per second, as frequency hertz. What is the magnitude of magnetic field under? Emontra T is equal to formula 2 pi into root of I by mb ga, T ante 1 by F kada, 2 pi into root of I by mb kada. Do it. Engankol మనం ఎంగనుకోవాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. చేసేసి సేమ్ డేటా అంతా ఉంది కదా. ఓకేనా? సో 38 చూడండి సార్. So a bar magnet field is suspended in a vibration micrometer, has time period T at a place A. Time period T1 equal to T ఇచ్చాడు. అండ్ అనదర్ ప్లేస్ వచ్చేసి T2 వచ్చేసి ఎంత ఇచ్చాడు, T/2 ఇచ్చాడు. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ A ఈజ్, అది B1 అనుకోండి, ఎంత ఇచ్చాడు, అది 36 into 10⁻⁻6 టెస్లా ఇచ్చాడు. ఓకే, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ లొకేషన్ దగ్గర 36 ఉంటే మరి బి లొకేషన్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది అన్నాడు. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ టీ అండ్ బి? సి టీ అండ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో T1 by T2 is equal to square root of B2 by B1. ఇంతే కదా. T
T అంటే TE, T2 అంటే T/2, getting cancel. So B2 by B1. Okay, squaring on both side, 4 by 1, that is equal to B2, we don't know, B1 36 మైక్రో టెస్లా అనేగా. ఎంత అవుతుంది B2? 144 into 10 power minus 6 Tesla. Okay, do it. Write down V2. ఓకే, రిమైనింగ్ కూడా సేమ్ మీదనే అన్నీ కూడాను ఆల్మోస్ట్ కొద్ది చేంజెస్ ఉంటాయి. మీరు వస్తే చేయండి, లేదంటే సో లెట్ డిస్కస్ టుమారో క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.